నెల్లూరు సిటీ అభ్యర్థిత్వంపై అనేక మంది పోటీ పడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీలో మైనార్టీ నేతకి ఇవ్వడంతో మైనార్టీ నేత సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకసారి ఖలీల్ అహ్మద్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నెల్లూరు సిటీపై అనేక మంది పోటీ పడ్డారు, మీకు ఇవ్వడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అన్న, ఒక మైనార్టీ అని మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మన సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఒక్క చోట ఏదో ఒక చోట మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట ప్రతి ఒక్కసారి మైనార్టీకి ఎవరో ఒకరిని ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, తప్పకుండా గెలిపించుకోవడం, అలాగే ఎమ్మెల్సీ ఇవ్వడం, గెలిపించుకోవడం అది అనవాయితీగా మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఈరోజు ఈ ఈక్వేషన్లో ఒక మైనార్టీ డిప్యూటీ మేయర్గా ఉన్నందున నాకు ఒకసారి కార్పొరేటర్, రెండోసారి డిప్యూటీ మేయర్ అయ్యా. ఈసారి ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి మనకు కల్పించారు. ఇప్పుడు మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు, ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అన్న, దేవుడి వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు లబ్ధి పొందున్నారు. ఏదో ఒక పథకం ద్వారా తప్పకుండా వాళ్ళకి ప్రతి ఇంటికి పోయి మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని ఎలాగైనా మన సీఎం గారు చెప్పినారు. అలాగే తప్పకుండా మేము కూడా అదే కాన్సెప్ట్లో ప్రతి ఇంటికి, ఎందుకంటే మేము ప్రతి ఇంటికి ఆల్రెడీ గడప గడప తిరిగి ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారితో ప్రతి ఇంటి గడప గడప తొక్కేస్తున్నాం. తప్పకుండా అదే హూప్లో మళ్ళీ ఇంకోసారి పోయి ప్రతి ఇంటికి మనకి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని తప్పకుండా కోరుస్తాను. అయితే అనేక మంది పోటీ పడ్డారు, వీరందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అన్న, తప్పకుండా ప్రతి ఒక్కరూ, ఎంపీ గారు ఆల్రెడీ పోటీ చేస్తున్నారు, విపిఆర్ గారు, తప్పకుండా మన నెల్లూరు సిటీ 2 లక్షల మంది కంపల్సరీ, నెల్లూరు జిల్లాలో 2-4 లక్షల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు. తప్పకుండా మన జిల్లాలోని ఆదల అన్న, మంత్రి కాకాణి గారు, అలాగే విక్రమ్ రెడ్డి గారు, ప్రసన్న గారు అందరితో కలుస్తాం. తప్పకుండా అందరి మద్దతు మనకు ఉంటుంది. తప్పకుండా మన సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఇంకోసారి మంచి మెజార్టీతో గెలిచి ఒక సీఎం గారికి ఒక బహుమతిగా నెల్లూరు సిటీని ఇస్తామన్నా. అయితే నెల్లూరు సిటీ ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా నెల్లూరు సిటీ పోయినసారి చూసాం, 2 సార్లు బీసీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని ఎంత చక్కగా ప్రజలు హత్తుకున్నారో, ఎంత మన సిటీ ఎంత డెవలప్ అవుతుందో మీరు ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క సన్న వీధులు రోడ్లు పడుతున్నాయి. ఎప్పుడు జరగల ఇలాంటి అభివృద్ధి. ఈరోజు పథకాల ద్వారా కానీ సిటీలో కాలువలు, డ్రైన్స్, రోడ్స్ అలాంటి ఎన్నో పట్టాలు, ఇళ్ల పట్టాలు, డ్రైన్స్ మొత్తం జరుగుతున్నాయి. తప్పకుండా అనిల్ కుమార్ గారు చేసిన అభివృద్ధితో అదే విధంగా మేము కూడా ముందుకు పోయి ఏ పనులున్నా తప్పకుండా చేస్తామని సీఎం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా గడప గడపకి మేము పోయి ప్రతి ఒక్కరి ఓటు అభ్యర్థిస్తాం. తప్పకుండా మనకి సీఎం గారిని ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తాం. తప్పకుండా భారీ మెజార్టీతో మేము గెలిచి చూపిస్తాం. మీరు సామాన్యులు అని చెప్తున్నారు, ఇటు టీడీపీ నుంచి విద్యా సంస్థల నేత అయినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణని ఢీకొనాలి, మీరు ఎలా ఢీకొంటారు? అన్న, మనకు ఢీకొనేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, మన నవరత్నాల ద్వారా మన అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి, తప్పకుండా ఇదే మేము కాన్సెప్ట్ ముందుకు పోతాం. అంటే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు సిటీ అభ్యర్థిత్వంపై అనేక మంది పోటీ పడినప్పటికీ కూడా ముస్లిం మైనార్టీ నేతకి ఇవ్వడంతో ఇటు ముస్లింలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి సామాన్యుడిని ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా ఎంతో ఖలీల్ అహ్మద్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.